మంచు విష్ణు మాకి అధ్యక్షుడిగా ఆ మధ్యన ఎన్నికయ్యారు. మెగా కుటుంబం సపోర్ట్ చేసినటువంటి ప్రకాష్ రాజ్ ఓటం పాలైతే విష్ణు ఘన విజయం సాధించాడు. తను ఇచ్చినటువంటి హామీ మాకి ఒక పర్మనెంట్ బిల్డింగ్, చక్కటి బిల్డింగ్ కట్టిస్తానని చెప్పి. అయితే 2 ఏళ్ళు అయిపోయింది ఆయన పదవీ కాలం, కట్టించింది లేదు, పాడు లేదు. మనిషి మాటల వేరు చేతల వేరు అని నిరూపణ అయ్యింది. తాజాగా చూస్తే మరోసారి మా అధ్యక్షుడిగా మంచు విష్ణుని ఎన్నుకున్నారట. మంచు విష్ణుని ఏకగ్రీవంగా కమిటీ ఎన్నుకుందట. మా అసోసియేషన్ భవనం నిర్మించే వరకు మంచు విష్ణుని అధ్యక్షుడిగా కొనసాగించాలని 26 మంది కమిటీ సభ్యులు నిర్ణయించారంట. 2 ఏళ్లకి ఒకసారి జరగాల్సిన మా అసోసియేషన్ ఎన్నికలకు వెళ్లకుండానే నిర్ణయించుకున్నాను. ఇంతకా కమిటీ మెంబర్లను కూడా మిగతా మా సభ్యులు ఎన్నుకుంటేనే కదా అయ్యేది. వాళ్ళ టర్మ్ కూడా అయిపోయింది కదా. టర్మ్ అయిపోయినోడు వచ్చి ఇంకో టర్మ్ అయిపోయినోడిని ఎన్నుకోవడం ఏంది నాకు అర్థం కాల. నెంబర్ 1. రెండోది, బిల్డింగ్ కట్టలేదు కాబట్టి ఆయనే కట్టేదాకా అంటే ఆయన కట్టడు, అప్పుడు శాశ్వత అధ్యక్షుడిగా మాకు ఆయనే ఉంటాడా? అసలు మాకి ఏమన్నా ఆయన వల్ల ఒక్క ఉపయోగం అన్న వచ్చిందా? సినిమా స్టార్లకు సంబంధించి సమంత వాళ్ళకి సంబంధించి జరిగిన గొడవ నోరు మెదపడం, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ వలన ఇబ్బందులు పడ్డారు, ఈ నోరు మెదపడం, డ్రగ్స్ ఇష్యూస్ వచ్చినాయి, నోరు మెదపడం. సినీ నటులను ఆదుకోవడానికే కదా ఆయన, బిల్డింగులు కట్టుకోవడానికా? ఏ గుడారంలో ఉన్నా సరే మన కార్యకలాపాలు మనకు నడుస్తాయి కదా. పోనీ భవనం కట్టించమని అడుగుతాం, కట్టించలేదుగా, చేతకాలేదు కదా. 2 ఏళ్లలో కట్టించినోడు ఆయన కట్టించేదాకా ఆయన అధ్యక్షుడు అంటే, సినీ నటులు అంటే ఏదో సమాజంలో జనాలకు ఉన్న ఫీలింగ్ ఏంటంటే చాలా తెలివైన వాళ్ళు అనేది. వాళ్ళే ఇట్ట తయారైతే ఎట్టగా?